ముందు ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక పాప గేమ్స్లో పార్టిసిపేషన్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆ ఈవెంట్స్, ఆ గేమ్స్ ఉన్న డేట్ కూడా డిక్లేర్ చేశారు. సో తన ప్రాక్టీస్లో తనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటి అంటే తన నీ దగ్గర పెయిన్ వస్తూ ఉంది, మోకాళ్ళ దగ్గర నొప్పి వస్తూ ఉందన్నమాట. సో తను ఏ గేమ్లో పార్టిసిపేషన్ చేయాలో ఆ నీస్ చాలా ఇంపార్టెంట్ తనకి, అంటే జంప్ చేస్తూ ఉండాలన్నమాట. సో మొత్తానికి ఆ పెయిన్ ఉన్నా సరే గేమ్స్కి వెళ్ళటం జరిగింది, డ్రాప్ అయిపోలేదన్నమాట. వెళ్ళిన తర్వాత అది 3 minutes ఆ గేమ్ ఉంటుంది. 3 minutes కూడా కంటిన్యూషన్గా స్కిప్ చేస్తూ ఉండాలి. 1 minute అయిన తర్వాత తనకి పెయిన్ బాగా స్టార్ట్ అయిపోయింది. తన కాళ్ళల్లో ఏదైతే ఇబ్బంది ఉందో మోకాళ్ళ దగ్గర, అది పెయిన్ బాగా స్టార్ట్ అయిపోయింది. కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉన్నా, పెయిన్ కంటిన్యూషన్గా పెరుగుతూ ఉన్నా, తను 3 minutes రౌండ్ ఏదైతే తన యొక్క టైం ఉందో దాన్ని మంచిగా కంప్లీట్ చేసింది, ప్రైజ్ని పొందుకుంది. ఎందుకు ఈ సంఘటన చెప్పాను అంటే, ఒకటి తను ఆ గేమ్స్కి వెళ్లకుండా ఉండడానికి మొదటి కారణం తనకున్న పెయిన్ ఆగిపోవచ్చు అక్కడితో. రెండవది గేమ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఇంకా పెయిన్. మూడవది లిటరల్గా 1 minute అయిన తర్వాత ఏడుస్తానే తన దాంట్లో పాల్గొంటా ఉంది. నాకు ఏమనిపించింది అంటే, ఆ ఇలిస్ట్రేషన్ అంతా చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, తను ఏదైతే గమ్యాన్ని పెట్టుకుందో ఆ గమ్యానికి వెళ్ళడానికి తను ఇష్టపడింది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారితో జీవితాన్ని ప్రారంభించాం. మన జీవితంలో కూడా ఆటంకాలు అనేవి రావచ్చు. వాటిని బట్టి మనం ముందుకు వెళ్ళే వారంగా ఉన్నామా, వాటిని బట్టి ఆగిపోయే వారంగా మనం ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం మార్చి చదువుకుందామండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఏడవ వచనం, అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవ్వనిని చూడక మౌనులై నిలవబడిరి. తొమ్మిదవ వచనం, అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, ఇంతవరకు మీరు మాకు ఏమై ఉన్నారు? మీరు మాకు జీవాహారమని, జీవ జలము అని,
మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు అని, మా జీవితాలలో వెలుగై ఉన్న దేవుడు అని మేము మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేశారు. తిరిగి మీ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించినై ఉండగా మాతో మీరు మాట్లాడుతూ రమ్మని క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయం అంతా కూడా సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డారు అనేది ఈ అధ్యాయం అంతా కూడా మేజర్ థీమ్ అంతా కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాము. ఒకవేళ మన మార్పుని గురించి కూడా, మనం మార్చబడిన విధానం కూడా, ఆ విధానంలో కొనసాగడం కూడా ప్రాముఖ్యమైనదిగా మనం కూడా ఎంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు 13 పుస్తకాలను ఆయన వ్రాశాడు. పరిశుద్ధాత్మను యొక్క ప్రేరేపణ ద్వారా 13 బుక్స్, అంటే క్రొత్త నిబంధనలో చాలా పుస్తకాలు రాసిన వ్యక్తిగా మనం చూస్తాము. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత అనేకమైన ప్రాంతాలలో ఆ దినాలలో సువార్త చెప్పడానికి కానీ, అనేక మందిని దేవుని తట్టు తిప్పడానికి కానీ దేవుడు వాడుకున్న ఒక బలమైన సాధనంగా కూడా మనం పౌలుని చూడగలుగుతాం. ఈ పౌలు యొక్క మార్పును గురించి ఈ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం చూడొచ్చు. ఎవరు ఇంకా పౌలు అని మనం ఆలోచన చేస్తే గనక ఆయన గమాలియేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న వ్యక్తి అని మనకి బైబుల్ చెప్తా ఉంది. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒకవేళ ఇంకా చెప్పుకోవాలి అంటే ఒకవేళ దాంట్లో స్కాలర్ అయి ఉంటాడేమో. ఆయన చాలా బాగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తిగా కూడా మనం చూడొచ్చు. ఈ పౌలు యొక్క జీవితంలో నుంచి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో 3 లేక 4 సంగతులు క్లుప్తంగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనం చూడండి, అందరం కలిసి మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని, 9వ అధ్యాయము మొదటి వచనాన్ని, మనకు తెలిసిన పరిచయం ఉన్న భాగం చదువుకుందాం. 9వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. మొదటి విషయం పౌలు యొక్క జీవితంలో నుంచి మనం చూసేది వితౌట్ లైట్, అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనే వెలుగు లేనప్పుడు పౌలు యొక్క జీవితం ఎలా ఉందో ఇక్కడ వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగును పొందకముందు పౌలు యొక్క జీవితంలో మనం చూస్తే గనక ఏమని వ్రాయబడింది అంటే, బెదిరించేవాడు, హత్య చేసేవాడు, ఇంకా బంధించడానికి యెరూషలేము నుంచి వేరొక ప్రాంతానికి కూడా ఆయన వెళ్తూ ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది పాత జీవితం, సౌలు యొక్క జీవితం. యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకొనక ముందు ఆయన కలిగి ఉన్న జీవితం. నాకు ఈ భాగాన్ని చదువుకుంటా ఉన్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియాగా గుర్తించలేకపోయాడు?
మనం చూస్తే ఆంద్రేయ వెళ్ళి పేతురుతో చెప్తే, పేతురు తర్వాత ఫిలిప్పుతో చెప్తే వీళ్ళంతా కూడా మెస్సియా అని వాళ్ళు గ్రహించినట్లుగా మనం చూస్తాం. కానీ పౌలు యొక్క జీవితంలో అది జరిగినట్లుగా మనం ఎక్కడ కూడా చూడం. బహుశా ఎందుకు సౌలు వ్యతిరేకించి ఉన్నాడు అంటే బైబిల్లో మనకు దొరికే కొన్ని క్లూస్ లాంటివి ఏంటి అంటే చూడండి, మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిసి కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము 15వ వచనం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయము ప్రభువునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. అంటే వీళ్ళు గ్రుడ్డితనంలో ఉన్నారు, లేకపోతే ముసుగు కింద ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. నాకు తెలిసి 85 సంవత్సరాలు పైబడిన ఒక వ్యక్తితో ఒక అన్నతో మాట్లాడేటప్పుడు ఆయన అంకుల్ అంటున్నారు, ఏమన్నారంటే, నేను ఏ పాపం చేయలేదండి అంటున్నారు. నాలో అసలు ఏం తప్పు లేదు, మీరేంటి పాపిని అని. అది ఆయన ఉన్న గ్రుడ్డితనం. బహుశా పౌలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కలిసేటంత వరకు కూడా ఈ ముసుగు క్రిందే ఉన్నాడా, ఈ గ్రుడ్డితనం క్రిందే ఉన్నాడా? ఒకవేళ ప్రభువు బలలో చేయవేయబోతున్న మనం కూడా ఆత్మీయమైన నేత్రాలు తెరవబడిన స్థితిలో మనం ప్రభు బలలో పాలు పొందితే మంచిది. ఒకవేళ వెలిగించబడని, లేకపోతే మనము చీకటిలోనే ఉండి మనం పాలు పొందితే అది క్షేమం కాదు కదా. కొందరి జీవితంలో ఏదో సీక్రెట్ అఫైర్ మేబీ గ్రుడ్డితనంగా ఉండొచ్చు. కొందరి జీవితంలో ఈ గ్రుడ్డితనం ఏదో ప్రారంభ దశలో ఉందేమో, ఎక్కడో ప్రారంభ దశలో ఉందేమో. కొందరి యొక్క జీవితంలో కంప్లీట్గా దానిలోనికి వెళ్ళిపోయారేమో కంప్లీట్గా. పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకొనక ముందు ఇజ్రాయేలీయులు ఎటువంటి స్థితిలో ఉన్నాడో ఆ ఇజ్రాయేలీయులు ఉన్న స్థితిలో పౌలే ఈ మాటను రాస్తా దాని గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఏదైనా మాస్క్ మనం పెట్టుకుంటే, అంటే చిన్నపిల్లలు మొన్న ఒక క్రిస్మస్ మీటింగ్ జరిగినప్పుడు దాంట్లో ఒక స్కిట్ వేసేటప్పుడు మాస్క్ పెట్టుకున్నారన్నమాట. అంటే వాళ్ళ ఫేస్ కనిపించదు, ఈ పైన రూపం కనిపించే విధంగా పెట్టుకున్నారు. ఒకవేళ మనం కూడా ఏదైనా మాస్క్ లాంటిది ఏదైనా కలిగి ఉన్నామా? ఇక్కడ దాని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బహుశా దీనిని బట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. రెండవ కారణం ఏమై ఉండొచ్చు చూడండి. రోమీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. రోమీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం చదువుదామా? అక్కడి నుంచి కంటిన్యూషన్గా చాలా వచనాల్లో ఉంటుంది. మనం 30 నుంచి చదవడానికి అట్లయితే అందరం చదువుదామండి. అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇజ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించడంలో కూడా విఫలమైపోయినట్లుగా మనం చాలా ఆజ్ఞలు ఉంటాయి, ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా తొలగిపోయినట్లు.
బహుశా పౌలు స్వనీతితో జీవించారా? అయి ఉండొచ్చు. ఇందాక నేను ఒక అంకుల్ గురించి చెప్పాను కదా, నేను ఏం తప్పు చేయలేదండి, స్వనీతి. లేకపోతే ఇంకొక కారణం కూడా ఏమన్నా, నాకు అన్నీ తెలుసు అనే ఒక భావన. వితౌట్ ద లైట్, యేసుక్రీస్తు ప్రభువారు అనే వెలుగు నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ ఏలుబడి చేస్తాయేమో. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమని అంటారో చూడండి. ఇక్కడ మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, ఇక్కడ యోహాను ఏమని చెప్తా ఉంటాడంటే చూడండి, అందరం కలిసి 6వ వచనం, మొదటి అధ్యాయము 6వ వచనం చదువుదామా. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఒకవేళ ఈ యొక్క ముసుగులో మనం ఉన్నామా, ఈ చీకటిలో మనం ఉన్నామా, లేకపోతే ఈ స్వనీతిలో మనం ఉన్నామా? మీరు ఇక్కడ చూడండి, చెప్పుకొని అంటే వాళ్ళు ఏమని చెప్పుకుంటారంట? మరలా చదువుదామా ఆ మాటని, మీ మనసులో పెట్టుకుని ఆ వచనాన్ని చదవండి. వాళ్ళు ఏమని చెప్పుకుంటారంట? ఆ భావాన్ని మనసులో పెట్టుకుని ఆ వర్డ్స్ని మరలా రిపీట్ చేద్దాము అందరం కలిసి. 6వ వచనం ఏమని రాయబడింది? ఆయనతో కూడా సహవాసము గలవారమని. ఒకవేళ మనం చెప్పుకోవాలంటే ఏ సహవాసం అని చెప్పుకుంటాము? షాలోం సహవాసం అండి అని చెప్పుకుంటాం, మంచిదే. ఇంకా స్త్రీలను అడిగితే స్త్రీల సహవాసం అండి షాలోం మందిరంలో అంటాం. నన్ను అడిగినా కూడా అదే చెప్తాను. ఒకవేళ షాలోం సహవాసం అని చెప్పుకోవచ్చు, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకోవచ్చు, కానీ చీకటిలో నడిపించబడుతూ ఉంటే కనుక దేవుడు దానిని కోరుకోవట్లేదు. దేవుడు 2024 చివరి నెల కదా ఇది, మేబీ 2-3 వీక్స్ మనం ఉంటాం అంతే. నాకు తెలిసి ఇది 15వ తారీఖు, ఇది 15th కదా. ఇంకా 15 రోజులే ఉంది. దేవుడు దగ్గరగా సంవత్సరంలో 365 రోజుల్లో ఎన్ని రోజులు అయిపోయినాయి? 350 రోజులు అయిపోతే నేను ఎలా నడుస్తూ ఉన్నాను, ఎవరితో నడుస్తూ ఉన్నాను, నేను ఏదైనా గ్రుడ్డితనం క్రింద ఉన్నానా, ఏదైనా స్వనీతి క్రింద ఉన్నానా? ఒకవేళ నేను మాటల వరకే పరిమితం అయ్యే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నానా? వీళ్ళు మాటల వరకే పరిమితమైన భక్తి జీవితం కాదా? మాటల వరకే పరిమితమైన భక్తి జీవితం. చూడండి 6వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు ఏం జరిగించమంట? సత్యాన్ని. అంటే సత్యం లేకుండా మనం జీవించేస్తూ ఉంటాం. నేను ఒకసారి ఆర్టీసీ బస్సులో వస్తున్నప్పుడు రాత్రి వేళ నాకు ఎవరో 200 రూపీస్ నోట్ ఇచ్చారు, చేంజ్ ఇచ్చేటప్పుడు ఇచ్చారు. నేను పొద్దుటే మా ఇంటి పక్కన షాప్ ఉంటుంది, ఆయన దగ్గర తీసుకుని వెళ్తే ఆయన దాని పైనుంచి అటు ఇటు చూసి ఆయన నాతో చెప్పలేక, అన్న ఈ నోట్ వద్దు వేరే నోట్ ఇవ్వండి అన్నాడు. మరలా ఇంకొక షాప్లో ఇస్తే వాళ్ళు కూడా ఇంకో నోట్ ఇస్తారండి అంటున్నారు. నాకు అర్థం కాలేదు అసలు ఏంటి దీని సంగతి ఏంటి. ఈయన తీసుకోలేదు, ఆయన తీసుకోలేదు, అసలు దీని సంగతి ఏంటి అని చూసి అది ఫేక్ నోట్ అని అప్పుడు నాకు అర్థమైంది. ఒకవేళ సత్యాన్ని జరిగించకపోతే ఫేక్ కాదా మనం? అంటే ఇలా అంటున్నానని మీరు బాధపడొద్దు, మేబీ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. చలామణి అవ్వచ్చేమో కొంతకాలం, ఒకవేళ దాన్ని రికగ్నైజ్ చేయనంత కాలం చలామణి అయిపోతుంది. వన్స్ రికగ్నైజ్ చేస్తే, ఇక్కడ చూడండి చాలాసార్లు కూడా ఈ మాట వస్తూ ఉంటుంది అండి. ఏ మాట అంటే చెప్పుకొని అనే మాట చాలాసార్లు కూడా రిపీట్ అవుతూ ఉంటుంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే గనక. చూడండి 8వ వచనంలో కూడా అలాగే రాయబడింది, చెప్పుకొని అనే మాట ఉంటుంది. చూడండి, మనము 8వ వచనంలో ఏమని రాయబడింది? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల. మరలా వాళ్ళు ఏమని చెప్పుకుంటారంట? మేము క్రీస్తుతో సహవాసం ఉంది అని చెప్పుకుంటారు, బట్ దే ఆర్ వాకింగ్ ఇన్ డార్క్నెస్.
పాపము లేదు అని చెప్పు. నేను ఆర్ఆర్కే మూర్తి గారిది ఒక చిన్న క్లిప్ వస్తామంటే విన్నాను. అండ్ మనం ప్రతి అవర్కి కూడా మనం కన్ఫెస్ అవ్వాలి. ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి మన యొక్క హృదయంలోనికి వచ్చేస్తాం. ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరిలో నేను పాపంలో పడనులే లేకపోతే జారిపోనులే అనడానికి లేదు. ఏమండి, ఆకాను ఎరుకో కోట గోడలు కూలడం చూశాడు. దేవుడే కూల్చాడని కూడా తెలుసు, దేవుడే యుద్ధం చేస్తున్నాడని కూడా తెలుసు. అప్పుడు దాకా వాళ్ళందరితో నడుచుకుంటూ వచ్చాడు. అరణ్యంలో అద్భుతాలు చూశాడు, ఎరుకో కోట చూశాడు, యోర్దాన్ నదిని దాటాడు. అక్కడే ఎదురైంది ఆ శపితమైన దాంట్లో ఒక షినారు వస్త్రాన్ని, కొన్ని తులాల బంగారపు కమ్మిని తీసుకున్నాడు. ఎంత టైం పట్టిందండి అతను తప్పిపోవడానికి? తప్పిపోవడానికి ఎంత టైం పట్టింది? అన్నీ దగ్గరుండి అంటే నేను అనుకున్నాను సహవాసానికి రెగ్యులర్గా వచ్చి అన్నిటిలో పాలు పొంది బహుశా ఇలా అనుకోవచ్చేమో ఆకానును కూడా మనం. సడన్ కొలాప్స్. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. పౌలు యేసుక్రీస్తు ప్రభువారు అనే వెలుగు లేకుండా ఉన్నప్పుడు ఆయన జీవితం ఎలా ఉంది? ఒకవేళ ఈ వెలుగుని అనుభవించి ఒకవేళ చీకటిలో ఉంటే మనం కూడా పరీక్ష చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇదే అధ్యాయంలో కనుక మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రికలోనే మనం చూస్తే గనక 10వ వచనంలో కూడా ఉంది. చూడండి ఏమని, మనము పాపము చేయలేదని చెప్పుకొనినే ఎడల. మొదటి మాటను మనం చూస్తూ ఉన్నాము. పౌలు ఈ వెలుగు లేకుండా జీవించాడు. పౌలు దేనిని వ్యతిరేకించాడు? ఇది ఒక స్థితి అయితే ముసుగు వేయబడదాం, స్వనీతి, ఇది ఒక స్థితి అయితే పౌలు ఒక సత్యాన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చాడు కంటిన్యూషన్గా. ఆయన మారకు ముందు కూడా బహుశా ఈ మాట పౌలుకు కూడా వినిపించబడి ఉండొచ్చేమో శిష్యుల ద్వారా. ఏం మాట అది? చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. అందరం కలిసి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఆయన పునరుజ్జానుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనే దానికి మేము సాక్షులము అని చెప్తా ఉంటే పౌలు దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఒకవేళ దేవుని మాటకు కూడా మనం లోబడకపోతే దాన్ని వ్యతిరేకించడమే కదా. ఇలా వ్యతిరేకిస్తూ వచ్చాడు. మరలా ఇదే మాట చూడండి, 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం వాళ్ళు ఏమని ప్రొక్లైమ్ చేస్తూ ఉన్నారు చూడండి. మీరు జీవాధిపతిని. ఇక్కడ ఎంత హైలైట్ చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనడానికి ఇక్కడ ఏ మాట ఉపయోగించబడింది? మీరు జీవాధిపతిని. హీస్ ఏ లివింగ్ గాడ్, ఎటర్నల్ గాడ్. ఆయన మీరు చంపివేస్తారు, కానీ దేవుడు మరలా ఆయన్ని తిరిగి లేపాడు. ఈ సత్యాన్ని కంటిన్యూషన్గా పౌలు వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. ఇంకొకటి మనం చూస్తే పౌలు మారకు ముందు ప్రకటించబడ్డాయి ఇవన్నీ కూడా 5వ అధ్యాయం 30-32 వచనాలు. 5వ అధ్యాయం 30-32 వచనాలు చదువుదామా? మీరు మ్రానున వేలాడ వేసి సంహరించిన యేసుని మన పితరుల దేవుడు లేపాను. 31 కూడా, ఇజ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించి ఉన్నాడు. రక్షకునిగా అధిపతిగా నియమించిన వాణిని పౌలు దగ్గరికి ఒకవేళ ఈ మాటలు వస్తూ ఉన్నా అంగీకరించలేదు. ఇది పౌలు యొక్క జీవితంలో ఆయన దేవునిని ఎరుగక మునుపు, వితౌట్ లైట్. ఇప్పుడు 2వ మాట చూద్దాం పౌలు యొక్క జీవితంలో. అండర్ ద లైట్, దేవుని వెలుగు క్రిందకి వచ్చిన పౌలు. చూడండి, వెలుగు క్రిందకు వచ్చినప్పుడు ఆయన ఏమని పలికాడో చూడండి. అందరం కలిసి 3వ వచనాన్ని చదువుదాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు. ఏమండి, ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? దమస్కులో ఉన్న చర్చ్
చాలా త్వరగా అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది, అంటే ఆత్మలు చేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి పౌలు ఆ ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు, ఇక్కడ ఎక్కువ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతానికి వెళ్ళాలి అనేది. అందుకనే ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. బహుశా చాలామంది అంటారు, ఒకవేళ పౌలు వెళ్ళి ఆ ప్రాంతంలో 30 నుంచి 40 సినగోగులు ఉండొచ్చు. అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు, కంటిన్యూషన్గా వర్క్ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చదువుదాం. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, ఇక్కడ గమనించండి, బహుశా ఒక ఆయన ఇలా అంటాడు, పౌలు ఒకవేళ వాళ్ళందరిలో కొంచెం ఆధిక్యత కలిగిన వాడు కాబట్టి ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసినప్పుడు ఆయన గుర్రం అందరికంటే కూడా కొంచెం పెద్దదిగా ఉందేమో. నేను మొన్న ఒకసారి అమరావతి రోడ్లో ఒక గుర్రం మీద ఒక అబ్బాయి వచ్చేస్తున్నాడు, యూత్ అనమాట. అది చూస్తే ఎంత హైట్ ఉంది అంటే, మనం కారు చూస్తాం కదా, దానికంటే హైట్ ఉంది. ఆ గుర్రం వెళ్తూ ఉంటే కారు చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంది నాకు. బహుశా ఇలా ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అలా కొంచెం ఎత్తులో ఉన్న వ్యక్తి నేల మీద పడ్డాడు. ఇక్కడ రాయబడిన మాట అదే కదా, నేల మీద పడి. ఇక్కడ చూడండి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావా అని తనతో ఒక స్వరము పలుకుట వినేను. మొదటి రెస్పాన్స్ చూడండి ఏమని ఉందో ఇక్కడ 5వ వచనంలో, ప్రభువా. ఏమని పలుకుతా ఉన్నాడు ఇక్కడ? ప్రభువా, నీవెవడువని. ఒకసారి మనం 3 చదువుకున్నాం కదా, పునరుద్ధానుడు. ప్రభువా నువ్వెవరు అంటే, బహుశా అన్నీ చెప్తా ఉన్నప్పుడు పౌలు దేన్నైతే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈయన, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈయన, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈయన, తండ్రి బలమైన రీతిలో హెచ్చించిన యేసుక్రీస్తు ప్రభువారు ఈయన. దేవుడు ఎవరో రికగ్నైజ్ జరుగుతూ ఉంది. దేవుడు ఎవరో రికగ్నైజ్ మన జీవితాలలో అనుదినం జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంది అంటే, ఆయన యొక్క గొప్పతనం మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు మనమేంటో, మన స్థితి ఏంటో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నేనేంటో అర్థమైపోతుంది. నేను ఆయన అర్థం చేసుకోగలిగితే నేను ప్రత్యేకంగా నా హృదయాన్ని గురించి ఏం చదువుకోక్కర్లేదు, తెలిసిపోతుంది నా హృదయం అంతా ఎలా ఉంది ఏంటి అని. అందుకే పేతురు అంటాడు కదా, వల వేసిన తర్వాత చేపలన్నీ విస్తారంగా పట్టిన తర్వాత, ప్రభువా నేను ఎవరిని అంటాడు? ప్రభువా నేను పాపాత్ముడను అంటాడు కదా. అంటే యేసుప్రభు వారు ఎవరో తెలిసిన తర్వాత పేతురు యొక్క స్పందనలో మొదటి మాట ఏంటో తెలుసా? ప్రభువా నేను పాపాత్ముడను. ఇక్కడ పౌలు యొక్క జీవితంలో రికగ్నైజేషన్ జరుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఏమండి, దేవుడు ఒక వ్యక్తి పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు వ్యక్తిగతంగా నీ పట్ల నా పట్ల కూడా ప్రణాళిక కలిగి ఉంటాడు. నేను దానికి 2 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఎడ్వర్డ్ కింబెల్ అనే ఒక దేవుని సేవకుడు ఒక వ్యక్తికి వ్యక్తిగతమైన సువార్తను చెప్పాడు. అది 1855వ సంవత్సరం ఏప్రిల్ 21 అనుకుంటా. ఆ రోజున ఆయన సువార్త చెప్పినప్పుడు బహుశా దేవుని అద్భుతమైన కార్యం చూడండి. ఆ యవనస్తుడు లోబడ్డాడు, దేవుణ్ణి అంగీకరించాడు. తర్వాత దినాలలో అతడు ఎటువంటి సేవకుడు అయ్యాడంటే, అతని పేరు ఏంటంటే డిఎల్ మోడీ. దేవుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన్ని అర్థం చేసుకోగలిగితే గనక మన యొక్క జీవితాలలో కూడా ఆయన కార్యాన్ని చూడగలం. అందుకే పరిచర్యలో వ్యక్తిగత, మీరు 10 మందికి చెప్పినప్పుడు వింటారో లేదో తెలియదు, కానీ ఒక్క వ్యక్తికి చెప్పినప్పుడు ఖచ్చితంగా వింటారు. మేము ఒకసారి యూత్ మీటింగ్ పెట్టేటప్పుడు 12 సంవత్సరాల క్రితం అనమాట, 12 సంవత్సరాల క్రితం. అప్పుడు ఒక స్పీకర్కి ఫోన్ చేసి అడిగాము. వాళ్ళు ఇటువైపు ఉంటారు, ఆంధ్రాకి ఇటు సైడ్ ఉంటారు అన్నమాట. ఆయన అడిగాము, అన్న వచ్చి వాక్యం చెప్తారంటే ఆయన ఫోన్ తీయలేదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్ తీశారు.
మేము అడిగి ఎంతమంది వస్తారు మీ మీటింగ్ అన్నారు. నేను అన్నాను 400 మంది, పోయినసారి 300 మంది వచ్చారన్నా, ఇప్పుడు కొంచెం ఏదన్నా చేస్తే ఇంకొక 50-100 పెరుగుతారేమో అనుకున్నాను. తక్కువ చెప్తే మంచిది కదా, ఒక 50 పెరుగుతారేమో. వెంటనే ఆయన దగ్గర ఉన్న పిఏ ఏమన్నారు తెలుసా, బ్రదర్ 400 మందికి బ్రదర్ రారు, 1500 మంది 2000 మంది అన్నా ఉండాలి అన్నారు. థ్యాంక్ గాడ్ యేసుప్రభువారు ఒక్కళ్ళ కోసమే వెళ్ళారు. ఏమండి సౌలుని పిలవలేదా, పేరు పెట్టి పిలవలేదా? పౌలు కోసం యేసుప్రభువారు ఆయన రాలేదా? సమరయ స్త్రీ దగ్గరికి రాలేదా? దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదా? నికోదేము వస్తే కాదన్నాడా? పక్షవాయువుతో సిలోయము కొనేటి దగ్గరున్న ఒక వ్యక్తి దగ్గరికి యేసుప్రభువారు వెళ్ళారు కదా, సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభువారు వెళ్ళారు కదా. తర్వాత ఇంకొక వ్యక్తి హ్యారిసన్, ఈయన కూడా ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా సువార్త చెప్పాడు. ఆయన ద్వారా థియోడర్ యాప్ అనే వ్యక్తి రక్షణ పొందారు. ప్రపంచమంతటికి పరిచయమైన ఒక బైబుల్ మూమెంట్ని వాళ్ళు తీసుకున్నారు. బ్యాక్ టు ద బైబుల్ అనే దాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాక్ టు ద బైబుల్ అంటే తిరిగి మరలా వాక్యం దగ్గరికి వెళ్దాం అనే భారంతో నింపబడి, వాక్యము దాని యొక్క విలువను తెలపబడే విధంగా స్టిల్ ఇప్పటికీ దే ఆర్ వర్కింగ్. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాధాన్యత ఎటువంటిదో చెప్పడానికి నేను వీటిని ఒకటి రికగ్నైజ్ చేశాడు పౌలు, ప్రభువా అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవది ఒబే అయ్యాడు. దేవుడు ఎవరో రికగ్నైజ్ చేస్తే సైమల్టేనియస్గా ఏం జరుగుతుంది? ఒబీడియన్స్ వస్తుంది. మనము సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. కెమికల్స్ కలపగానే ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగి ప్రిన్సిపల్ అప్లై అయిపోయి ఈ ఎండ్ రిజల్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలాగే దేవుడు ఎవరో రికగ్నైజ్ మనం హార్ట్ఫుల్గా చేయగలిగితే ఆటోమేటిక్గా మనలో నుంచి ఒబీడియన్స్ రావట్లేదు అంటే నువ్వు ప్రభు ఎవరో రికగ్నైజ్ చేయట్లేదు. రికగ్నైజ్ అయితే మనలో నుంచి యేసుప్రభువారు అన్నారు, నువ్వు లేచి దమస్కుకు వెళ్ళు అన్నారు. ఏమంటే మరలా మాట్లాడలేదు. ప్రభువా నేను అసలు గమాలియేలు దగ్గర నేర్చుకున్నాను తెలుసా అనే సాహసం కూడా చేయలేదు. నేనైతే అనేవాడిని, ప్రభు కొద్ది గొప్ప ఏబిసిడీలు తెలుసు, నువ్వు ఎందుకు వెళ్ళమంటున్నావు నన్ను, అసలు చెప్పు, అసలు నేను ఏదో తప్పుగా అర్థం చేసుకున్నానేమో నిన్ను అని ఏదో ట్రై టు కన్వీనియన్స్, అంటే ఏదో మాట్లాడడానికైనా ట్రై చేసేవాడిని. అసలు ఇక్కడ పౌలు ఏం మాట్లాడలేదు, దమస్కుకు వెళ్ళంటే వెళ్ళిపోయాడు. అందుకే సమూయేలును సౌలు దగ్గరికి పంపించి బలులు అర్పించుట కంటే, అక్కడ అంటారు కదా మాట వినుట, దేవుని మాట ప్రాముఖ్యంగా గమనించండి, దేవుని మాట. 2024 చివరిలోనికి వచ్చినాం. ఎంత ప్రాధాన్యత దేవుని మాటకి, దేవుని వాక్యానికి మనం ఇవ్వగలుగుతా ఉన్నాం. ఒకవేళ అది మన జీవితంలో నుంచి రాకపోతే ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈయన జీవితంలో ఉన్న మార్పులను మనం రికగ్నైజ్ చేశాడు, ఒబీడియన్స్ చూపించాడు. ఏమంటే ఎన్ని దినాలు అన్నపానాలు లేకుండా ఉన్నాడంటండి పౌలు? ఎన్ని దినాలంట? 3 days. ఒకడే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టలేదు యేసుప్రభువారు. ఎన్ని డేస్ అంట? అసలు ఈ రోజున ఫుడ్ కల్చర్కి అసలు ఫాస్టింగ్ అనేది కూడా మర్చిపోతున్నాం కదా. పొద్దుట 10 గంటలకు టిఫిన్ చేయగానే 11 గంటలకు మరలా ఆకలి అవుతుంది. వెళ్ళు, ఎదురు చూడు. 3 days కంప్లీట్గా దేవుని దగ్గర దేవుడు ఏదైతే చెప్పాడో, ఎదురు చూడమని ఏదైతే చెప్పాడో దానికి కూడా సబ్మిట్ అయిపోయాడు. మన జీవితాల్లో కూడా ప్రభు ఎవరో రికగ్నైజ్ చేస్తే ఒబీడియన్స్ వస్తుంది. ఒబీడియన్స్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా దేవునికి అప్పగించి దేవుని కార్యం కోసం మనం చూడగలుగుతాము. నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా సరే ప్రభువుని మనం రికగ్నైజ్ చేసినప్పుడు దాన్ని ఆయనకు అప్పగించి ఆయన చేసే వాటి కొరకు చూస్తూ ఉంటాము. ఆయన చేసే వాటి గురించి మనం చూస్తూ ఉంటాము. వెయిటింగ్ మాత్రమే కాదు, తర్వాత అననీయ తన దగ్గరికి వచ్చినప్పుడు లేచి నీ పాపాలను కడిగి వేసుకో. బహుశా అననీయ ఆ మాటలు చెప్పిన తర్వాత వెళ్ళి
తన హృదయం అంతటిని ప్రభు దగ్గర కుమ్మరించి ఏమేమి చేశాడో, ఏదైతే చేశాడో వాటన్నిటిని కూడా ప్రభు యొక్క రక్తంలో కడిగి వేసుకోవడానికి ఇష్టపడి ముందుకు వెళ్ళిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇంకా ప్రభు యొక్క రక్తంలో కడగబడినవి ఏవైనా మన జీవితాలలో ఉంటే ఒకసారి పరీక్ష చేసుకోవడానికి అందుకని బలలోనికి వెళ్ళబోయే ముందు మనం చదువుకునే మాట ఏంటి? మిమ్మును మీరు ఏం చేయాలి? మిమ్మును మీరు ఏం చేయాలి? పరీక్ష. మనం చాలాసార్లు నాకు కూడా హ్యూమన్ బీయింగ్స్గా మనకి ఏమనిపిస్తుంది అంటే, మన పరీక్ష కంటే ఇతరుల పరీక్ష మనకు అధికం. వాళ్ళ పరీక్ష ఏదో మనం రాసినట్టు వీలైపోతూ ఉంటాం. మనల్ని మనం పరీక్ష చేస్తాం. ఏమండి, అలా మనల్ని మనం పరీక్ష చేసుకున్నప్పుడు ఎంత పీస్ ఉంటుందో, ఎంత జాయ్ ఉంటుందో, ప్రభుత్వం మన ఇంటిమసి ఎంత దగ్గరగా వెళ్తామో. అందుకే దావీదు అంటాడు, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. దేవుడు మన అంతరంగాలలో సత్యాన్ని కోరుతా ఉన్నాడు. ఆ సత్యంతో మన ఆరాధనలో కూడా ప్రభు అదే కోరు. నీ పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించే వాళ్ళు దేంతో ఆరాధించాలి? సత్యంతోనూ ఆత్మతోనూ ప్రభువుని ఆరాధించి. అక్కడ కూడా ట్రూత్. ఆయన వర్షిప్ చేసేటప్పుడు అదే కావాలి. ఆయన్ని సమీపించేటప్పుడు కూడా, ప్రభు బలను సమీపించేటప్పుడు కూడా అదే మన జీవితాలలో ఉండాలి. 2 మాటలు మనం చూస్తాం. వితౌట్ లైట్, యేసుక్రీస్తు ప్రభువారు అనే వెలుగు లేనప్పుడు పౌలు యొక్క జీవితం ఎలా ఉంది. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు అనే వెలుగు వచ్చినప్పుడు ఆయన జీవితంలో ఏమేమి ఉన్నాయో క్లుప్తంగా మనం చూసాము. ఏమండి, ఈ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక క్యారెక్టర్ని అక్కడ పెట్టారు. ఎవరిని పెట్టారంటే అననీయ అని పెట్టారు. సో ఈ హోల్ చాప్టర్లో పౌలు యొక్క బయోగ్రఫీ అంతా రాస్తా ఉంటే మధ్యలో అననీయాన్ని తీసుకుని వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం. మీరు చూడండి, ఒకవేళ నేను ఇలా ఆలోచన చేస్తున్నా, అప్పుడే పేతురు 3000 మందికి వాక్యం చెప్పారు, సంఘం విపరీతంగా పెరుగుతూ ఉంది. ఒక పక్కన ఫిలిప్పు వెళ్ళి సమరయ ప్రాంతాలలో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. దమస్కులో ఉన్న అననీయాకి ఇవ్వబడిన పని ఏంటో తెలుసా? నువ్వు సౌలు దగ్గరికి పో. ఏమండి, పేతురుకి అప్పగించబడింది పేతురు చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పుకి అప్పగించబడింది ఎవరు చేస్తూ ఉన్నారు? ఫిలిప్ చేస్తూ ఉన్నాడు. అననీయాకి అప్పగించబడింది ఎవరు చేస్తూ ఉన్నారు? చెప్పండి, ఎవరికి? అంటే ఎవరికి అప్పగించబడింది ఏం చేయాలి అంటే, ప్రభువా నువ్వు నా కోసం ఏది ఇచ్చావో దాన్ని నేను నమ్మకంగా చేయాలి. చాలాసార్లు పరిచర్యలు అంటే వ్యక్తిగతమైన జీవితంలో కూడా దేవుడు మనం చాలాసార్లు కూడా ఫేమస్ అంటే పేరు రావాలి అని కోరుకుంటాము. కానీ దేవుడు ఫెయిత్ఫుల్నెస్ని మన జీవితంలో చూస్తాడు. ఫేమస్ అవ్వడం దేవుడు చూడడు, ఫెయిత్ఫుల్నెస్ని దేవుడు చూస్తాడు. అననీయ ఏమండి, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్న, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న అననీయాని దేవుడు మళ్ళీ ఎక్కడ మనకు అననీయ కనిపించాడు. మీరు చూడండి, బైబిల్ అంతా వెతికి చూడండి, ఇంకెక్కడ పెద్దగా మనకు కనిపించాడు. అన్నోన్గా ఉండిపోయిన వ్యక్తి. బహుశా నేను అనుకుంటున్నాను, షాలోం ప్రార్థనా మందిరపు పరిచర్య ఇలా జరగడానికి, ఇలా ఉండడానికి కూడా ఎంతోమంది అననీయ లాంటి వాళ్ళను దేవుడు వాడుకున్నాడు. ఈ తరంలో మన బాధ్యత ఏంటి? మనం కూడా దేవుడు ఏ పనినైతే ఇస్తాడో ఆ పనిని మనము ఫెయిత్ఫుల్నెస్తో, నమ్మకంతో మనము కూడా చేయగలగాలి. నేను మొన్న వింటూ ఉన్నాను, చాలామంది స్త్రీల క్రిస్మస్కి అన్యులు వచ్చారని చెప్తా ఉన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సువార్తను ప్రకటించడానికి అదొక సాధనం, అదొక మార్గం. ఇక్కడ అననీయ గురించి చూసాం. మూడవది మనం చూసి క్లోజ్ చేసుకుందాం. ఇన్ ద లైట్, వెలుగుతో ఎలా నడిచాడు, లేకపోతే వెలుగులో ఎలా ఉన్నాడు, ఆయన తన జీవితాన్ని ఎలా చూసుకున్నాడు పౌలు. జస్ట్ బ్రీఫ్గా నేను మీకు జ్ఞాపకం చేసి క్లోజ్ చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆయన వెలుగులో ఉన్నప్పుడు ఆయన ఏమని చెప్తా ఉన్నాడు? అందరం చదువుదామండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము చదువుదామా? డైరెక్ట్గా 15వ వచనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదే ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వవింపవోరు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు ప్రభువారు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనికరపరుచినట్లు కనికర పడితిని. గాడ్స్ అంటే దేవుడు కనికరం చూపించడం ద్వారా ఆయన నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్తాను. అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు దేవుడు నా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు. ఆ ప్రధాన పాపినైన నా యందు ఆయన కనికరాన్ని చూపించాడు. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నారు, పేరు చెప్పట్లేదు. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాం. చాలామంది అన్యులు ఉన్నారండి. వాళ్ళందరి ముందు ఆయన సువార్తను చెప్పేస్తూ ఉన్నాడు, ఓపెన్గా చెప్పేస్తూ ఉన్నాడు. యేసుప్రభువారు పాపాలను క్షమించడానికి వచ్చిన దేవుడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అరే అన్న ఎప్పుడు అసలు చర్చిలో ఉన్నప్పుడు ఎప్పుడు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడినట్టు కూడా మాట పెద్దగా వచ్చినట్టు కూడా కనిపించలేదే, ఆ రోజు ఏంటి మాట అంత పెద్దగా వచ్చింది, అంత స్పష్టంగా వచ్చింది అనుకున్నా. గాడ్స్ ప్లాన్. మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఉన్నప్పుడు ఏమని గ్రహిస్తాము అంటే దేవుడు తన కనికరం చొప్పున ఆయన ప్రణాళికలోనికి నన్ను తీసుకుని వచ్చాడు అని మనం గ్రహిస్తాము. ఎక్కడ మన మెరిట్ ఉండదు. దీన్ని ఆధారం చేసి ఆయన ప్రణాళికలో ఉన్నాము అనడానికి మన మెరిట్ ఏముండదు. ఎందుకంటే మొదట మనం వెతకలేదు, ఆయనే మనల్ని, మన పాటల్లో కూడా ఉంటుంది కదా, వెదుకాలేదు ప్రభువా నేను వెదకితివి ఈ పాపిని. వెతికాడు ఆయన ప్రణాళికలోనికి తీసుకుని వచ్చేసి. దేవుని ప్రణాళిక అనేది పౌలు అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన తిమోతికి రాస్తా ఆ మాట రాస్తూ ఉన్నాడు. ఏమని రాసినాడంటే, ప్రధాన పాపిని కానీ కనికరపడి తన ప్రణాళికలోనికి దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. దేవుని ప్రణాళిక మన పక్షాన ఉంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాటను చదువుదాం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక రండి. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక అందరం కలిసి ఇక్కడ పౌలు ఏమంటున్నాడో మనం చూడొచ్చు. 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామా? అయినను 7-8 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. అంటే తనకు ఆధిక్యత అనిపించేవి కూడా పౌలు ఏం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అంటే వాటిని నష్టం. అదే మనం వెలుగులో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన, మన యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో చూడండి. అరే నేను దేవుని కనికరం చొప్పున దీన్ని పొందుకున్నాను. రెండవది, ఆ వెలుగులో ఉన్నప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప, ఆయన్ని వెంబడించడం తప్ప, ఆయన సేవ చేయడం తప్ప ఇంకొకటి ప్రాధాన్యమైనది నా జీవితంలో కాదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ పౌలు దాని గురించే మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఒకటి, గాడ్స్ పర్పస్ అని అర్థం చేసుకున్నాడు. రెండవది, తనకు ఉన్నవి కూడా విలువైన వాటిగా పౌలు ఇక్కడ ఎంచుకోవట్లేదు. మూడవది, పౌలు ఏమని అర్థం చేసుకున్నాడో చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము అందరం కలిసి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 అందరం కలిసి చదువుకుందాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను
పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండెను. మూడవది పౌలు యొక్క రికగ్నైజేషన్ ఏంటి అంటే, నేను ఆయన పాత్రను, హిజ్ వెసల్. ఏమండి, దేవుడు వాడుకోవడానికి ఇక్కడ వ్రాయబడింది చూడండి, దేవుడు వాడుకోవడానికి, ఆయన ఏదైతే చెప్పాడో ఆ ప్యాటర్న్లోనికి మనం రాగలగాలి. అప్పుడు ఆ ప్యాటర్న్లోనికి వచ్చినప్పుడు మన దగ్గర శక్తి లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా ఆయన తన ఘనత కోసమే నిలవబెట్టుకుంటాడు. మోషేని దేవుడు పిలిచాడు. మోషే అన్నాడు, నేను నత్తివాడను అన్నాడు. నాలుక ఏం కలిగిన వాడును? ఏమంటే, మీరు ఎవరినైనా అటువంటి ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పంపిస్తారా? మీరే పంపించాలి. అటువంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడమని పంపిస్తారా? కలెక్టర్తో మాట్లాడమని పంపిస్తారా? పంపించాం మనం ఎవరూ కూడా. దేవుడు అంటాడు, మానవునికి నోరిచ్చింది ఎవరు? నేను నీకు తోడై ఉంటాను. అలా మోషే వెళ్ళడం, వాళ్ళందరినీ అద్భుతమైన రీతిలో తీసుకుని రావడం మనం చూస్తాము. 3 విషయాలు. ఆయన వెలుగు క్రింద ఉన్నప్పుడు ఏం గ్రహిస్తా ఉన్నాడు? ఇది దేవుని ప్రణాళిక, దేవుడు నా పట్ల కనికరపడ్డాడు. రెండవది, ఆయన ఏవి విలువైనవిగా ఎంచుకుంటున్నాడు? యేసుప్రభువు వారే నా జీవితంలో విలువైన వారు. మూడవది, తన జీవితంలో నేను ఆయన పాత్రను, యజమానుని యొక్క పాత్రను అని ఇక్కడ చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో కాబట్టి 3 విషయాలు మనము నేను రిమైండ్ చేస్తాను, వాటిని చెక్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. ఒకటి, మీకు హానెస్ట్ డిజైర్ ఉందా? దేవుని చేతిలో నేను పాత్రగా ఉండాలి అని, వెలుగు క్రింద నేను ఉండాలి అని హానెస్ట్ డిజైర్ యూ హ్యావ్? నేను వెలుగు సంబంధిగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా కొనసాగే హానెస్ట్ డిజైర్ లేకపోతే ఎవ్వరు ఏమీ కూడా జరగదు. హానెస్ట్ డిజైర్ ఉందా? హానెస్ట్ డిజైర్ పౌలు యొక్క జీవితంలో మనం చూస్తాం. డిజైర్ ఉంది. రెండవది, సెల్ఫ్ చెక్ చేసుకోవడం. నీ పాపాలను కడిగి వేసుకో అంటే పౌలు ఆలోచన చేయలేదు. బహుశా వెళ్ళి వాటన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకున్న వ్యక్తిగా ఉంటాడు. సెల్ఫ్ చెక్ చేసుకునే వారంగా మనం ఉన్నాం. మూడవది, సబ్మిషన్ మైండ్ ఉందా? సబ్మిషన్ మైండ్, దేవునికి సబ్మిట్ చేసుకునే మైండ్ ఉందా? ఒకవేళ డిజైర్ లేకపోతే, సెల్ఫ్ చెక్ చేసుకోకపోతే, సబ్మిషన్ లేకపోతే, ఇంకా మనము ఏ గ్రుడ్డితనం క్రిందనో, ఏ స్వనీతి క్రిందనో, లేకపోతే ఆత్మీయమైన నేత్రాలు వెలిగించబడి మరలా తొలగిపోయిన వారముగానో మనం ఉంటామేమో. అలా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ముగిస్తాను అని అన్న చెప్తున్నారు కానీ ముగించట్లేదని మీరు అంటున్నారు. ఒక్కసారి ఆ వర్స్ చదివి మనం క్లోజ్ చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం, 2 Chronicles చాప్టర్ 14. ఒకసారి మనం చూసి ప్రార్థన చేసుకుందాం. 14వ అధ్యాయము 8-9 వచనాలు, లేకపోతే 7వ వచనాన్ని చదువుదాం, తర్వాత 9వ వచనంలోనికి వద్దాం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధా రాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాను, దేవుడు ప్రవక్తను పంపించి హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు నన్ను ఎందుకు నమ్ముకోలేదు, ఎందుకు మనుషుల మీద ఆధారపడ్డావు అనే దానికి ఆసా యొక్క స్పందన చూడండి ఏమని వ్రాయబడిందో ఇక్కడ ఒకసారి మనం చూద్దాము. ఒకసారి ఆసా యొక్క స్పందన 9వ వచనాన్ని చదువుదాం. తన ఏడల, అందరం కలిసి చదువుదాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. 14వ అధ్యాయంలో నుంచి ఆశ గురించి ప్రారంభమవుతుంది. మనం చివరికి వచ్చాం. 16:9లో ఉంది ఈ మాట. తన ఎడల యథార్థ హృదయములను గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు
నీవు మతి తప్పి ప్రవర్తించితివు గనుక ఇది మొదలుకుని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధించెను. ఏమండి, దేవుని వెలుగు క్రిందకు వచ్చాడా రాలేదా ఆస? హీ డిడ్ంట్ కేమ్. దేవుడు స్వయంగా ఒక ప్రవక్తను పంపించి తనతో మాట్లాడితే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. అందుకే నేను అంటూ ఉన్నాను, హానెస్ట్ డిజైర్ ఉందా నేను వెలుగు సంబంధిగా ఉండాలి అని, దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వ్యక్తిగా జీవించాలి అని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలో ప్రకాశించే వెలుగు, ఆ జ్ఞానం ద్వారా నేను జీవించాలి అనే డిజైర్ ఉండాలి. రెండవది, దాని గురించిన పరీక్ష చేసుకునే వాళ్ళంగా ఉండాలి. మూడవది, దాని గురించి సబ్మిషన్. ఇక్కడ సబ్మిషన్ లేదు. చూడండి, అలా చెప్పి అయిపోతుంది. 36వ సంవత్సరం వరకు ఆశకు అన్నీ జయాలే వస్తాయి. 39వ సంవత్సరంలో ఆశ చనిపోతాడు. అంటే 3 years, ఓన్లీ 3 years. 3 సంవత్సరాల కాలంలో ఆశ యొక్క జీవితంలో ఏం జరిగిందో చూడండి. ఆ మాటను చదివి మనం ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 11వ వచనం, 12వ వచనంలోనికి వచ్చేద్దాం. 12వ వచనం అందరం కలిసి. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరం, ఇక్కడ ఇయర్ కూడా నేను చెప్పాను కదా, 36 వరకు ఆయనకు అన్నీ జయాలే ఉన్నాయి, దేవునితో నడిచాడు. 39th 3 years గ్యాప్, దేవునితో దూరం అయిపోయి 39th ఇయర్లో ఏం జరిగిందో చూడండి. 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద ఏం చేయలేదంట. ఇతనికి మరలా డిజైర్ లేదు, రిటర్న్ బ్యాక్ లేదు ఈయన యొక్క జీవితంలో. సెల్ఫ్ చెక్ లేదు, సబ్మిషన్ లేదు. ఒకవేళ ఆశ లాంటి ఎండింగే మన జీవితాలలో ఉంటే, అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు తన కృపను మన ఎదుట ఉంచినప్పుడు దాన్ని ఆశ్రయించి మనం సరి చేసుకోగలిగితే ఎంత అద్భుతమైన విషయం. బాధించడానికి వెళ్ళే వ్యక్తి దేవుని గురించి ప్రకటించే వ్యక్తిగా మార్చబడిపోయాడు. 9వ అధ్యాయంలోనే మనం ఆ మాటను చూస్తాం. పౌలు ప్రీచింగ్ స్టార్ట్ అయిపోతుంది అక్కడే 9వ అధ్యాయంలోనే. కాబట్టి మన జీవితాలలో కూడా ఈ 3 years నేను వెలుగు క్రింద ఉన్నానా లేదా, వెలుగు సంబంధమైన జీవితం నాకు ఉందా లేదా, లేకపోతే వెలుగు లేకుండానే, అంటే యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం లేకుండానే నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పరీక్ష చేసుకుందాం మనం అందరం కలిసి. అలా పరీక్ష చేసుకుంటూ ప్రభు బలలో చేవేద్దాం. దయచేసి తల వంచండి. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, మాతో మాట్లాడిన విషయాలలో మెలకువ కలిగిన వారంగా మొదటిగా మేము ఉండినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రార్థనలో ఉందాం.